Hello students, this is Vijaya, lecturer in computer science. In this video, we'll discuss about chart operations. Chart operations గురించి తెలుసుకున్నాము. అండ్ ఇంతకు ముందు మనం టైప్స్ ఆఫ్ చార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎప్పుడైతే మనం చార్ట్ టైప్ ఎనీ టైప్ ఆఫ్ చార్ట్ కనుక డేటా అప్లై చేసామో దెన్ వీ కెన్ పర్ఫామ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ ద చార్ట్ అన్నమాట. ఏదైనా ఒక చార్ట్ తీసుకుంటే చూడండి, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ దట్ చార్ట్ మీన్స్, అసలు వాట్ ఆర్ ద చార్ట్ ఆపరేషన్స్ మీన్స్, వన్స్ యూ ఇన్సర్ట్ ఏ చార్ట్, ఏ న్యూ సెట్ ఆఫ్ చార్ట్ టూల్స్ అరేంజ్డ్ ఇంటూ 3 tabs. ఎప్పుడైతే మనం చార్ట్ అప్లై చేసామో అప్లై చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి కొన్ని చార్ట్ టూల్స్ అనేవి కనిపిస్తాయి. ఇంకా చూడండి, ఇలా కనిపిస్తాయి అనమాట. డిజైన్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్, ఫార్మాట్ ట్యాబ్ అని చెప్పి 3 tabs ఎక్స్ట్రా ఒకటి వస్తాయి అనమాట. అవేనమ్మా చార్ట్ టూల్స్ అని చెప్పేసి. అండ్ వీటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే చార్ట్ని ఇంకా ఎఫెక్టివ్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, దీస్ ఆర్ ఓన్లీ విజిబుల్ వెన్ ద చార్ట్ ఈస్ సెలెక్టెడ్. ఎప్పుడైతే చార్ట్ సెలెక్ట్ చేసామో ఆ టైంలో మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ఈ 3 tabs కనిపిస్తాయి అనమాట. వాటిని యూజ్ చేసి మనం చార్ట్ని ఇంకా క్రియేటివ్గా క్రియేట్ చేసుకోవచ్చు, అప్లై చేయవచ్చు చార్ట్ని. సో ఆ ఆపరేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టు చేంజ్ ద చార్ట్ టైప్, అంటే చార్ట్ టైప్ చేంజ్ చేసుకోవడం ఎలాగా. అండ్ అలాగే టు చేంజ్ ద చార్ట్ లేఅవుట్ ఎలా చేంజ్ చేసుకోవాలి. అండ్ అలాగే టు చేంజ్ చార్ట్ స్టైల్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ స్టైల్స్ ఉంటాయి అమ్మా, వాటిని ఎలా అప్లై చేసుకోవాలి. అండ్ టు మూవ్ ద చార్ట్ టు ద డిఫరెంట్ వర్క్షీట్, అండ్ ఆ వర్క్షీట్ నుంచి ఎక్కడైతే మనం చార్ట్ అప్లై చేసామో ఆ వర్క్షీట్ నుంచి అనదర్ వర్క్షీట్కి చార్ట్ ఎలా మూవ్ చేసుకోవాలి అన్నది ఒక్కసారి మనం చూద్దాము. చూడండి చార్ట్ ఆపరేషన్స్ గురించి. ఫస్ట్ వన్ ఏంటి, టు చేంజ్ ద చార్ట్ టైప్ ఎలా చేంజ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రమ్ ద డిజైన్ ట్యాబ్ క్లిక్ ద చేంజ్ చార్ట్ టైప్ కమాండ్, ఈ డైలాగ్ బాక్స్ అపియర్స్. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి అంటే డిజైన్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఒకసారి మీకు చూపిస్తానమ్మా. ఒకసారి ఎక్సెల్ ఓపెన్ చేసుకుని, ఆల్రెడీ మనం ఇంతకు ముందు చార్ట్ అప్లై చేసుకున్నాము. ఈ అప్లై చేసిన చార్ట్కి మనం ఏం చేయాలి, చార్ట్ టైప్ చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే క్లిక్ ఆన్ డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేసి, చూడండి, క్లిక్ టు ఫ్రమ్ డిజైన్ ట్యాబ్ క్లిక్ ద చేంజ్ చార్ట్ టైప్ కమాండ్ ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి, ఇదే చేంజ్ చార్ట్ టైప్ కమాండ్ అనమాట. సో వన్స్ మీరు ఏం చేస్తారంటే చూడండి, డిజైన్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చార్ట్ టైప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది, చేంజ్ చార్ట్ టైప్ డైలాగ్ బాక్స్ వస్తుంది అనమాట. నౌ సెలెక్ట్ ద రిక్వైర్డ్ చార్ట్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యువర్ డేటా. నీకు ఏ చార్ట్ అప్లై చేయాలనుకున్నావు ఆ చార్ట్ని ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకుని దెన్ క్లిక్ ఆన్ ఓకే. దెన్ ఆ చార్ట్ అనేది అక్కడ అప్లై అవుతుంది అనమాట. ఇది హౌ టు చేంజ్ చార్ట్ టైప్ అనమాట. టు చేంజ్ చార్ట్ టైప్ ఫస్ట్ ఏం చేసాం, ఫ్రమ్ డిజైన్ ట్యాబ్ క్లిక్ చేంజ్ చార్ట్ టైప్ కమాండ్ క్లిక్ చేస్తే దెన్ ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. దెన్ సెలెక్ట్ ద డిజైర్డ్ చార్ట్ టైప్, దెన్ క్లిక్ ఓకే. చార్ట్ టైప్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ఆ చార్ట్ అనేది అప్లై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టు చేంజ్ చార్ట్ లేఅవుట్ ఎలా చేంజ్ చేసుకోవాలి. మనకి డిఫరెంట్ లేఅవుట్స్ అవైలబుల్గా ఉంటాయమ్మా. దీంట్లో వచ్చి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ సెలెక్ట్ ద డిజైన్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళి దెన్ క్లిక్ ద మోర్ డ్రాప్ డౌన్ యారో ఉంటుందమ్మా చార్ట్ లేఅవుట్స్ దగ్గర. దాన్ని క్లిక్ చేస్తే అవైలబుల్ లేఅవుట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి చార్ట్ సెలెక్ట్ చేసుకుని లేఅవుట్లోకి వెళ్ళక్కర్లేదు, డిజైన్ ట్యాబ్ దగ్గర చార్ట్ లేఅవుట్స్ గ్రూప్లో ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ కర్సర్ తీసుకెళ్తే మోర్ చార్ట్ లేఅవుట్స్ అని వస్తుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అందులో ఉన్న లేఅవుట్స్ అన్నమాట, డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే మీకు చార్ట్ అలా చేంజ్ అవుతుంది అనమాట. ఇది చార్ట్ లేఅవుట్. ఓకేనా, ఫస్ట్ క్లిక్ ఆన్ మోర్ చార్ట్ లేఅవుట్స్ దగ్గర క్లిక్ చేసి దెన్ సెలెక్ట్ ఎనీ చార్ట్ రిక్వైర్డ్. ఓకేనా, ఎనీ చార్ట్ లేఅవుట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లేఅవుట్ అనేది అక్కడ అప్లై అవుతుంది. ఇది హౌ టు చేంజ్ చార్ట్ లేఅవుట్ అనమాట. చార్ట్ లేఅవుట్ ఎలా చేంజ్ చేయాలి జస్ట్ చూపిస్తాను. సో సెలెక్ట్ డిజైన్ ట్యాబ్, దెన్ క్లిక్ ఆన్ మోర్ డ్రాప్ డౌన్ యారో అంటే ఇదమ్మా, రైట్ కార్నర్లో చార్ట్ లేఅవుట్స్ గ్రూప్లో డౌన్లో లోవర్లో కనిపిస్తుంది మనకి, చూడండి. సో టు సీ ఆల్ అవైలబుల్ లేఅవుట్స్, దాన్ని క్లిక్ చేయగానే మనకు అందులో ఉన్న అవైలబుల్ లేఅవుట్స్ అన్నీ కనిపిస్తాయమ్మా. నువ్వు సెలెక్ట్
రిక్వైర్డ్ లేఅవుట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. మనం సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనకి ఏ చార్ట్ అయితే మనకి సూటబుల్ ఆ చార్ట్ అక్కడ చార్ట్ లేఅవుట్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ ద డిజైర్డ్ లేఅవుట్. ద చార్ట్ విల్ అప్డేట్ టు రిఫ్లెక్ట్ ద న్యూ లేఅవుట్. అంటే నా లేఅవుట్ అనేది చేంజ్ అయిపోయి మన చార్ట్ మీదకి అప్లై అవుతుంది అనమాట. ఓకేనా. సమ్ లేఅవుట్స్ ఇంక్లూడ్ చార్ట్ టైటిల్స్, యాక్సెస్, లెజెండ్ లేబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట చార్ట్ టైటిల్ కొన్ని లేఅవుట్స్లో. కొన్ని లేఅవుట్స్లో మాత్రం ఓన్లీ చార్ట్ డిస్ప్లే అవుతుంది, కొన్ని లేఅవుట్స్లో యాక్సెస్ టేబుల్ అండ్ అలాగే లెజెండ్ లేబుల్స్, యాక్సెస్, చార్ట్ టైటిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. డిఫరెంట్ లేఅవుట్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టు చేంజ్ చార్ట్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇది కూడా చాలా సింపుల్ అమ్మా. క్లిక్ ఆన్ సెలెక్ట్ డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే క్లిక్ ద మోర్ డ్రాప్ డౌన్ యారో ఇన్ ద చార్ట్ స్టైల్స్ గ్రూప్ టు సీ ఆల్ ద అవైలబుల్ స్టైల్స్. చూడండి డిజైన్ ట్యాబ్లో చార్ట్ స్టైల్స్లో ఇక్కడ మోర్ చార్ట్స్ అనమాట, మోర్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎక్సెల్లో జస్ట్ డిజైన్ ట్యాబ్లో చార్ట్ స్టైల్స్ చూసారా, చార్ట్ స్టైల్స్లో ఇక్కడ మోర్ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ దీని మీద క్లిక్ చేస్తే అవైలబుల్ స్టైల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు ఏ స్టైల్ అయితే బాగుంది అని అనిపిస్తే ఆ స్టైల్ మీద క్లిక్ చేస్తే ఆ స్టైల్ మీకు అప్లై అవుతుంది అనమాట. ఇది హౌ టు చేంజ్ చార్ట్ స్టైల్. అండ్ చార్ట్ లేఅవుట్ వచ్చేసరికి ఇన్ చార్ట్ లేఅవుట్ గ్రూప్ నౌ క్లిక్ ఆన్ మోర్ డ్రాప్ డౌన్ లిస్ట్, దెన్ డిజైర్డ్ లేఅవుట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సెలెక్ట్ ఎనీ లేఅవుట్ విచ్ ఇస్ టు బి రిక్వైర్డ్. మీకు ఏ లేఅవుట్ కావాలంటే ఆ లేఅవుట్ మీద మీరు క్లిక్ చేయొచ్చు. దెన్ మీకు ఆ చార్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టు మూవ్ ఎంటైర్ వర్క్షీట్. చూడండి వర్క్షీట్ని ఎలా మూవ్ చేయాలి అంటే చార్ట్ని నెక్స్ట్ ఇంకొక వర్క్షీట్కి ఎలా మూవ్ చేసుకోవాలి. టు మూవ్ ద చార్ట్ టు ద డిఫరెంట్ వర్క్షీట్ ఫస్ట్ ఏం చేయాలంటే సెలెక్ట్ ద డిజైన్ ట్యాబ్ సెలెక్ట్ చేయండి. దెన్ క్లిక్ ద మూవ్ చార్ట్ కమాండ్ అని ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది చూడండి. జస్ట్ ఇదిగోండి ఇదే మూవ్ చార్ట్ అంటే ఈ చార్ట్ మనం వేరే షీట్లోకి ఎలా మూవ్ చేయాలి. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే దెన్ ఈ డిస్ప్లేస్ మూవ్ చార్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. అండ్ దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే న్యూ షీట్ అండ్ అలాగే ఆబ్జెక్ట్ ఇన్. ఎక్కడికి పేస్ట్ చేయాలనుకున్నారు మీరు. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని షీట్ 2లోకి కాపీ చేయాలి, మూవ్ చేయాలి. సో సెలెక్ట్ షీట్ 2 దెన్ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేస్తే చూడండి షీట్ 2లోకి వచ్చేసింది చార్ట్. చూసారా షీట్ 2 ఇంతకుముందు ఎక్కడ ఉండాలి, అది షీట్ 5లో ఉండాలి. బట్ షీట్ 5లో ఉన్న చార్ట్ షీట్ 2లోకి మూవ్ అయిపోయింది అనమాట. అర్థమైంది కదా. సో ఎలా మూవ్ చేయాలి చార్ట్ ఫ్రమ్ వన్ వర్క్ షీట్ అనదర్ వర్క్ షీట్ అంటే గో టు డిజైన్ ట్యాబ్. ఇన్ డిజైన్ ట్యాబ్ లొకేషన్ గ్రూప్లో క్లిక్ ఆన్ మూవ్ చార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దెన్ మూవ్ చార్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. నువ్వు సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ షీట్లోకి నువ్వు చేంజ్ చేయాలనుకుంటున్నావు, షీట్ 5లోకి చేంజ్ చేసేయాలనుకుంటున్నాను. దెన్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ ఓకే అంటే చార్ట్ అనేది షీట్ 5లోకి మూవ్ అయిపోతుంది. చూడండి షీట్ 5 ఇంతకుముందు ఎక్కడుంది, అది షీట్ 2లోకి మూవ్ చేసాం. దాన్ని ఇప్పుడు ఎక్కడికి మూవ్ చేసాం, షీట్ 5లోకి అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఆపరేషన్ దట్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఆన్ చార్ట్. అండ్ టోటలీ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అమ్మ. డిఫరెంట్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ చార్ట్. ఒకసారి చూడండి ఇది how to move chart from to a different worksheet. Select the design tab, click the move chart command, a dialog box appears. The current location of the chart is selected. Okay na, already select in the current location. Now select the desired location for the chart. Desired location ekkada select ekkada paste ekkadaki move cheyalanuntunnavo then select cheskoni click on ok. The chart will appear in the new location. ఏ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లొకేషన్లో చార్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇవి టోటలీ అబౌట్ ఆపరేషన్స్ ఆఫ్ చార్ట్ అనమాట. చార్ట్ ఆపరేషన్స్ ఎప్పుడైతే చార్ట్ క్రియేట్ చేసావో దెన్ ఓన్లీ దీస్ 3 ట్యాబ్స్ విల్ డిస్ప్లే అనమాట. చార్ట్ టూల్స్ ఏంటవి డిజైన్, లేఅవుట్, ఫార్మాట్. దీస్ 3 ట్యాబ్స్ కనిపిస్తాయి మనకి, విజిబుల్ అవుతాయి అనమాట. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. అవి ఏంటి అంటే టు చేంజ్ ద చార్ట్ టైప్ చేంజ్ చేయొచ్చు, అండ్ అలాగే చార్ట్ లేఅవుట్ చేంజ్ చేయొచ్చు, అండ్ అలాగే చార్ట్ స్టైల్, అండ్ అలాగే టు మూవ్ చార్ట్ టు ద డిఫరెంట్ వర్క్ షీట్ అనమాట. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ దట్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ చార్ట్. థ్యాంక్ యూ.